Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఒబేసిటీ, అదే అధిక బరువు అంటాం. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ ఈ టమ్మీ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. అసలు అధిక బరువు అంటేనే మన పేరులోనే ఉంది, మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం వల్ల దాన్ని అధిక బరువు అంటాం. మనం తెలుగులో అనుకుంటాం ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటాం. మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా అదేదో మంచిదని కాదు, తప్పకుండా దానివల్ల కూడా హామ్ జరుగుతుంది. అండ్ ఈ అధిక బరువు వల్ల మనం చూసుకుంటే చాలా మటుకు అన్ని వ్యాధులకి ఇది చాలా మెయిన్ కారణం. అంటే మన శరీరంలో ఫ్యాట్ అవసరము, కొవ్వు కావాల్సిందే, కానీ అది ఎక్కువ అయినప్పుడు ప్రతి ఆర్గాన్ మీద అది చేరిపోతుంది. అంటే మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ అంటాం. లివర్ మనది ఎంత బాగా ఉంటే మన జీవక్రియ, మన మెటబాలిజం అంత బాగా ఉండి డిసీజెస్ నుంచి మనము రెసిస్టెన్స్ ఉంటుంది. మరి ఆ లివర్ మీదే ఈ ఫ్యాట్ పేరుకపోవటము, నాట్ ఓన్లీ లివర్, మీరు చూస్తే ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అంటాము, అంటే యుట్రస్ మీద కూడా ఫ్యాట్ పేరుకుపోయి అవి గడ్డల్లాగా అవ్వటము చూస్తుంటాము. అలానే ప్రతి ఆర్గాన్ మీద, ఏ ఆర్గాన్ మీద కూడా ఫ్యాట్ చేరిపోవటం వల్ల అది చేయాల్సిన పని ఒత్తిడి వల్ల చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇతరత్ర వ్యాధులన్నీ కూడా చూస్తుంటాం. మనం చూసుకుంటే బ్లడ్లో అది ఈ ఫ్యాట్ ఎక్కువ అయిపోతే దాన్ని కొలెస్ట్రాల్ అంటాము. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల మనకి హార్ట్లో కావాల్సిన బ్లడ్ పంపింగ్ తగ్గిపోయి హార్ట్ అటాక్ అలాంటివి కూడా చూస్తుంటాం. సో అంత ఇంపార్టెన్స్ ఈ కొవ్వుకు ఉంటుంది. అలా అని చెప్పేసి ఓవర్గా మనము, మీరు చూస్తే రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఫ్యాట్ అధిక బరువు ఉంది అనగానే మనం బరువు పెరిగామనగానే ఫస్ట్ ఫుడ్ ఆపేస్తారు, అంటే తినడం ఆపేస్తారు. తినడం ఆపేయడం వల్ల ఇక్కడ జరిగేది ఏంటంటే మంచి జరిగే కన్నా చాలా ఎక్కువ నష్టమే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాట్ మనకి ఎంత కావాలో అంత ఉండాలి కాబట్టి మనం ఫుడ్ ద్వారానే అది వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ ఫ్యాట్ని తగ్గించే ప్రాసెస్లో మిగతా న్యూట్రియంట్స్ని మనం ఆపేస్తే, అంటే నేను ఫుడ్ అసలు ఏమీ తీసుకోను అంటే మనకు కావాల్సిన మిగతా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి రీచ్ అవ్వక వీక్నెస్ అనేది చూస్తుంటాం. అలానే ఇంకొక కండిషన్ ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. అంటే బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోయి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. ఈ వాటర్ పర్సంటేజ్ పెరిగినప్పుడు బాడీ బ్లోనప్ అవుతుంది. మన శరీరం చూసినప్పుడు బాడీ ఎక్కువ వాటర్ వల్ల శరీరం బ్లోనప్ అయ్యి అదేదో అధిక బరువు అనుకుంటాం, కానీ జనరల్గా ఇక్కడ వీళ్ళలో ఏంటంటే బ్లడ్ తగ్గిపోవడం వల్ల నీరు శాతం పెరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో ఈ డైట్ చేయటం వల్ల ఇంకా వీక్నెస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. సో అందుకని ప్రాపర్గా ఆ ఒబేసిటీ గురించి మీరు అన్నప్పుడు మీ సొంత నిర్ణయాలు కాకుండా, అంటే ఫుడ్ ఆపేస్తేనే మనం లావు తగ్గిపోతాం అనేది కాదు. ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి మీ డైట్కి తగ్గ దానికి, మీ ప్రకృతికి ప్రకారం మేము కొన్ని డైట్ కానీ ఆ ఔషధాలు కానీ సజెస్ట్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం అధిక బరువు రావడానికి కారణాలు చూసుకుంటే ఏంటంటే, ఒకటి మెటబాలిజం అంటాం. అంటే బాడీలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ కానివ్వండి, థైరాయిడ్ కానీ ఇలాంటి వాటిలలో చూస్తుంటాము. జనరల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా మనము ఈ ఒబెసిటీ చూస్తుంటాము. అండ్ అలానే ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తారో, చాలా తక్కువ ఎక్సర్సైజ్ ఉండి వాళ్ళల్లో కూడా మనం ఈ ఒబెసిటీ అనేది చూస్తూ ఉంటాము. అలానే కొన్ని వ్యాధులలో కూడా ఈ ఒబెసిటీ అనేది చూస్తుంటాము. కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కొన్నిసార్లు బాడీ బ్లోనప్ అవుతుంటుంది. ఈ కారణాలన్నిటికీ కూడా ఒకటే మనం ట్రీట్మెంట్గా చూసుకుంటే ఏంటంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ చాలా ఎర్లీగా, డిన్నర్ కూడా ఎర్లీగా చేయాలి, ఎక్సర్సైజెస్ నార్మల్గా ఉండాలి, నిద్ర సరిగ్గా ఉండాలి. నిద్ర లేకపోయినా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టు టమ్మీ పార్ట్ గురించి చాలామంది అడుగుతుంటారు. అంటే ఎక్కువ ఫ్యాట్ అనేది ఇక్కడే అక్యుములేట్, ఎందుకంటే ఇది మన స్టోరేజ్ అంటాం. ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో తగ్గడం కూడా ఇక్కడే చూస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. దీనికి సింపుల్గా ఇంటి చిట్కా చెప్పాలి అంటే, మనకి ఇంట్లో దొరికే హార్స్ గ్రామ్ అంటాము. అంటే మన ఉలవల్ని పౌడర్ లాగా చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో పేస్ట్ లాగా చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఈ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఇక్కడ ఇంకొక అపోహ ఏముంటుంది అంటే, ఒక 10 కిలోస్ నేను ఏదో మెడిసిన్ వల్ల తగ్గిపోతే చాలా బెటర్ అనుకుంటే చాలా డేంజర్ అది. యాజ్ ఎ ఆయుర్వేద వైద్యుడిగా మేము ఎప్పుడైనా కానీ మీ బాడీ మెటబాలిక్ ప్రకారం మీ వెయిట్ ఎంత తగ్గాలో అంతే తగ్గాలి. మీరు చూసుకుంటే 10 కిలోస్ మీరు ఒక 1 మంత్లో తగ్గారంటే ఫ్యాట్ ఒకటే కాదు, దాంట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా మీ బాడీలో నుంచి బాడీకి ఎవాపరేట్ అయిపోయాయి. అంటే మనకు కావాల్సిన పోషకాలు కూడా బాడీ నుంచి వెళ్ళిపోతుంటాయి. అండ్ ఇదే కాకుండా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కిడ్నీ అనేది ఫిల్టర్ చేయాలి. సో మనం దాని మీద అతిగా ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ కిడ్నీ, లివర్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. సో అందుకనే మీ సొంత నిర్ణయం కాకుండా డాక్టర్ని, ఆయుర్వేద వైద్యుడిని కలిసిన తర్వాత మీ బాడీకి తగ్గట్టు ఎంత వెయిట్ లాస్ అవ్వాలో మనం ప్లాన్ చేసుకొని, నేను చెప్పినట్టు సింపుల్ ఔషధాలు, వీటికి
చాలా హై అవసరమే కాదు, మనకి ఇంట్లో మేము చెప్పే సింపుల్ ఔషధం వరణాది కషాయం అని కానివ్వండి, గుగ్గులు తిక్క కషాయము, త్రిఫలా చూర్ణము, మేధోహర గుగ్గులు, ఇలాంటివి మీ బాడీకి తగ్గట్టు మేము ఔషధాలు, అలానే ఆయుర్వేదిక్ పంచకర్మలు, పూర్వకర్మ ట్రీట్మెంట్స్, ఉద్వర్తనము, అభ్యంగనము ఇవన్నీ చేయటం వల్ల ఈ ఫాలికల్స్లో ఎస్పెషల్లీ స్కిన్ కింద ఉండే ఈ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి మన బాడీ అనేది న్యాచురల్గానే వాటిని క్లీన్స్ చేసుకుంటూ మన బాడీ ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి మేము చేసే ఈ థెరపీస్ వల్ల ఏంటంటే ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ తగ్గుతూ వస్తుందో స్కిన్ సాగి అవ్వకుండా ఈ ఆయిల్స్ అనేవి ఆ ఇంటాక్ట్నెస్ని మనం హెల్ప్ చేయడానికి అవుతుంది. సో ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.